పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డబుల్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా మనం నూడిల్స్ ఎన్ని తీసుకుంటామో దానికంటే డబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది పోసుకొని అవి మరిగిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకొని ఒక 90% అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత నూడిల్స్ అనేది వడగట్టుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అన్ని పోయిన తర్వాత ఇంకెక్కడో కొద్దిగా అయితే వాటర్ అనేది ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా లేకుండా ఇంకొక స్ట్రైనర్లో అయితే నూడిల్స్ని వేసుకొని తర్వాత దానిపైన అయితే కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేస్తే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోవు. ఒకవేళ మీకు బాగా అంటుకున్నాయి అనిపిస్తే ముందుగానే మీరు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి నూడిల్స్ ఉడికించనుకోండి, ఇంకా పొడి పొడిగా వస్తాయి నూడిల్స్. ఇవి పక్కనైతే ఉంచేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 డబుల్ ఎగ్స్ అన్నాం కదా నూడిల్స్, సో దానికోసం అయితే 2 ఎగ్స్ అయితే తీసుకోండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ నూడిల్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు అయితే ఎగ్స్ అనేది తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. మీరు ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆమ్లెట్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి. తర్వాత ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ చుట్టూ వేసుకోవాలి. సో ఎక్కడైనా లేకపోతే దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. 1 మినిట్ అయ్యాక ఒకవైపు ఆమ్లెట్ ఫ్రై అవుతుంది. అప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఆమ్లెట్ను పెద్ద పెద్ద పీసెస్కి అయితే చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లో చేశారనుకుంటే నూడిల్స్ తినేటప్పుడు మనకు ఆమ్లెట్ ముక్కలు అనేది కనపడదు. తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిను అల్లం చిన్న చిన్న పీసెస్కి అయితే వేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి వెల్లుల్లి అల్లమే. ఈ ఫ్లేవర్ అయితే నూడిల్స్కి చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆనియన్ స్లైసెస్ వేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ తురుము ఉంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము వేసుకొని ఈ వెజ్జీస్ అన్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిక్సీలో పట్టుకొని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూను వెనిగర్ వేసుకొని తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో కనుక్కొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. తర్వాత 2 గరిటెలు తీసుకొని ఒకసారి నూడిల్స్ సెంటర్ను ఊహించుకోండి. ఎలా అయితే వాళ్ళు ఫాస్ట్గా దనాదన్గా నూడిల్స్ని టాస్ చేస్తారో అదే విధంగా ఫాస్ట్గా టాస్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. లో ఫ్లేమ్లో చేసుకున్నారనుకోండి స్మోకీ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. అంతే అన్నీ మంచి సాస్లన్నీ కలిపేటట్టు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపైన స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.